హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎలా ఉందో ఫ్యాన్ షో మీ అందరి కోసం నా రివ్యూ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా హరిహర వీరమల్లు ఫ్యాన్ షో ఎలా ఉందంటే ఇది కంప్లీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. హరిహర వీరమల్లు కథ ఏంటంటే ధర్మాన్ని కాపాడడానికి ఒక యోధుడు చేసిన పోరాటమే ఈ యొక్క సినిమా యొక్క కథ. యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మూవీ మొత్తం పవర్ స్టార్ మేనియాతో, ఎలివేషన్స్తో, లుక్స్తో, ఫైట్స్తో నిండిపోయింది. మూవీ మొత్తానికి హైలైట్ ఏంటంటే ఎంఎం కీరగాని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమాని ఒక రేంజ్లో లేపాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడంతే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు హీరో పాత్రకి తగ్గట్టు హీరో ఎలివేషన్స్ని అయితే బాగా లేపడం అయితే జరిగింది. ప్రతి సీన్ని తన బీజిఎంతో ఎలివేట్ చేశాడు కీరవాణి. నాకు ఈ సినిమాలో నెవర్ ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే సినిమా చూడగానే ఈ సినిమాలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ని ఎలివేట్ చేస్తుంది. బీజిఎంతో మూవీని లేపుతానే ఉన్నాడు. అసలు సినిమా హరిహర వీరమల్ల కథ ఏంటంటే ఒక హిస్టారికల్ ధర్మ మూవీ. ఇది చారిత్రక నేపథ్యాన్ని కలిగిన ఒక కల్పిత కథ కింద ఈ యొక్క చిత్రాన్ని అయితే తెరకెక్కజరిగింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఎలాగా ఉందంటే మంచి హీరో ఇంట్రడక్షన్, ఎలివేషన్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ గ్రేసు, యాటిట్యూడ్, ఎనర్జెటిక్గా పవర్ఫుల్గా డిజైన్ చేసిన పవర్ స్టార్కి దగ్గర తీసిన ఫైట్ సీక్వెన్స్తో ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ అయితే నడిచింది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా కథలోకి వెళ్తూ ఒక అరగంటలో కథకి కావలసిన సమయాన్ని తీసుకొని అసలైన కథ సెకండ్ హాఫ్ అరగంటలో స్టార్ట్ అయ్యి బీజిఎంతో, ఎలివేషన్ సీన్స్తో, చివరి అరగంట అయితే గూజ్బంప్ సీన్స్తో కథను ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్లో సడన్ సర్ప్రైజ్తో సెకండ్ పార్ట్కి కావలసిన ఒక క్లిప్ హ్యాంగర్ని పెట్టి యుద్ధభూమి అనే టైటిల్కి కథని క్లోజ్ చేశాడు డైరెక్టర్. ఇలా అయితే సెకండ్ హాఫ్ అయితే మూవీని అయితే ఎండ్ జరిగింది. సెకండ్ పార్ట్ కోసం ఈగల్గా వెయిట్ చేసేలాగా ఈ యొక్క మూవీ డైరెక్టర్ అయితే చేశాడు. ఇంకా మూవీ మొత్తం పిఎస్పీకి వన్ మ్యాన్ షో, తన భుజస్కంధాల మీద నడిచింది మూవీ. పిఎస్పీకే తర్వాత మూవీ మొత్తం వినిపించేది కనిపించేది బీజిఎం. ఎంఎం కీరవాణి. ఆ ఎంఎం కీరవాణి కూడా చాలా అనుకునేది చాలా బాగా చేశాడు. కీరవాణి లేకపోతే మూవీ లేదన్నట్టయితే ఈ అయితే మూవీ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్, రొటీన్ స్టోరీలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నచ్చిన వారికి ఫస్ట్ హాఫ్ అయితే నచ్చదు. మూవీ కూడా చాలామందికి నచ్చదు. స్టార్కి కావాల్సిన సాంగ్స్, ఎలివేషన్ సీన్స్ హీరోకి తగ్గట్టు వచ్చేలా ఉంటాయి, కథకి సంబంధం లేకుండా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కూడా ఇంకా సెకండ్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ నుంచి అయితే గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్తో ముందుకు సాగుతుంది. మూవీలో సీజీఐ ఎక్కువగా వాడేసరి గ్రాఫిక్స్ని కూడా చాలా ఈజీగా తెలిసిపోయేలాగా ఉంటుంది. చాలా క్లియర్గా, చాలా పూర్గా ఉన్నాయి గ్రాఫిక్స్ అయితే. సినిమా 4 years నుంచి తీయడం వల్ల చాలా చోట్ల సీజీఐ చేయాల్సింది. సీజీఐని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చూస్తే పక్కా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. హిందూ గాడ్స్ కోసం, ధర్మం కోసం యుద్ధం ఇది. ఫైనల్గా ఫ్యాన్ స్టప్ మూవీ. కంప్లీట్గా మూవీ మొత్తం పిఎస్పీకేనే కలిసి మిగిలిన వాళ్ళు కూడా కథకి తగ్గట్టు స్కోప్ ఉన్న దాంట్లోనే చాలామంది నటించారు. విలన్ స్థాయికి తగ్గట్టుగానే ఉంది. ఇది ఫైనల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వీరమల్లు మూవీ ఇది. ఇంకా ఎలా అనిపించిందో మూవీ చూసిన వాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు నచ్చట్లేదు లైక్, కామెంట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.